నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్ కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్ కి పర్సనల్ గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంతే. ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. నేను ఆర్పి. ఈరోజు 14th May 2026 నిఫ్టీ స్ట్రాంగ్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 277 పాయింట్స్ పాజిటివ్ తోని 23,689 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్ గా ఉండింది. సో ఓవరాల్ గా నిఫ్టీ 50 స్టాక్స్ లో 39 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 11 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ పర్ఫార్మర్. ఎందుకంటే స్టాక్ వచ్చి దాదాపుగా 8% పెరిగింది. సో ఈ రోజు కూడా కొంచెం అదానీ గ్రూప్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటమే చూసాం. అదానీ పవర్ లో కూడా స్ట్రాంగ్ మూమెంటం చూసాం అప్ సైడ్ కి. దాని తర్వాత సిప్లా, భారతీ ఎయిర్టెల్ కూడా ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనుకోవచ్చు. ఈ ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ ఈ ఫాల్ మొత్తాన్ని రీట్రేస్ చేసింది. ఒక బ్రేక్అవుట్ లెవెల్ కోసం చూడొచ్చు దీంట్లో ట్రేడ్ చేయాలంటే. 1900ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం కొంచెం ర్యాలీ రావచ్చు స్టాక్ లో. అదేవిధంగా ఎటర్నల్ వీక్ స్టాక్, కాకపోతే లోయర్ లెవెల్లో చిన్న పుల్ బ్యాక్ కనిపించింది ఈరోజు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్, హిండాల్కో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మ్యాక్స్ హెల్త్, సన్ ఫార్మా ఇవన్నీ పాజిటివ్ గా క్లోజ్ అయితే, నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఇన్ఫోసిస్. టెక్ స్టాక్స్ మనం సెక్టోరియల్ గా చూస్తే ఈరోజు మెటల్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపించాయి. మెటల్స్ తో పాటు ఫార్మా. వీక్ సెక్టార్ చూసుకుంటే ఐటీ కంటిన్యూస్ గా వీక్ గానే ఉంది. ఇన్ఫోసిస్ 2% డౌన్ అయింది. టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఎస్సీఎల్ టెక్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ 500 స్టాక్స్ తీసుకుంటే 310 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 188 స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం నిన్న వేసుకున్న లెవెల్సే. ఒకటి మనం నిన్న అనుకున్నది 23,572. ఇది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా అనుకున్నాం. సో దాని తర్వాత 23,593. సో ఇవి రెండు రెసిస్టెన్స్ అనుకున్నాం. కాకపోతే ఈ రోజు వాటిని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇక్కడ ఒకటి మనకి ఇంపార్టెంట్ గా చూస్తే మంత్లీ పివోట్ లెవెల్ ని క్రాస్ చేసి దానిపైన పాజిటివ్ క్యాండిల్ తోని క్లోజ్ అయింది. కొంచెం పాజిటివ్ మొమెంటం ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఒకటి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇది వచ్చి మనకి 23,836. ఇది 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇక్కడే క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్, 10 day మూవింగ్ యావరేజ్, అదేవిధంగా 20 day మూవింగ్ యావరేజ్, 50 day మూవింగ్ యావరేజ్, ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్లేస్ లో ఉన్నాయి. 23,780, 790, 23,800, 830 ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం మనకి కంజెషన్ జోన్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ రావాలి. మనకి బ్రేక్అవుట్ రావాలంటే మన కీ లెవెల్ ని బ్రేక్ చేయాలి. కీ లెవెల్ వచ్చి 23,950. దానికన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం కొంచెం
మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న సెనారియోలో లోయర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ రావచ్చు 23,600 దగ్గర. అయితే ఇక్కడ మనకు ఒక క్లస్టర్, ఒక జోన్, చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా మనం తీసుకోవాలి. 23,600 నుంచి 23,580 ఆర్ 30 పాయింట్స్ జోన్ 23,570. సో ఈ 30 పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి టెక్నికల్గా నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. ఈ జోన్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా ఒక ఈరోజు హై నుంచి కొంత పుల్ బ్యాక్ వచ్చి 23,610, 620 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అయితే నో ట్రేడ్ జోన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. 23,600 నుంచి 23,570 ఈ 30 పాయింట్ జోన్లో ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు, జోన్ బ్రేక్అవుట్ కోసమే చూడాలి. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఈ రోజు లోనే ఉంటుంది. సో 23,590 ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ రోజు లో చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి 23,426. బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్ స్వింగ్ లోకి రావడానికి అవకాశం ఉంది. లెవెల్స్ చూసి దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు కొంచెం లోయర్ లెవెల్ నుంచి మంచి సపోర్ట్ తీసుకుంది. మనం గతంలో అనుకున్న జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ టచ్ చేసిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ లాగా వెళ్ళింది. అయితే ఒకటి క్లోజింగ్ జస్ట్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కాస్త పైన క్లోజ్ అయింది 54,128 దగ్గర. ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 54,475. ఇది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ ఇక్కడే ఉన్నాయి, 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గరలో ఉన్నట్టు. సో నెక్స్ట్ మన కీ లెవెల్ వచ్చి 55,015, రౌండ్ ఫిగర్ 55,000 అనుకోవచ్చు మనం. ఇది క్రూషియల్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. బ్రేక్ చేస్తే 55,300 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. అయితే దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు మనం. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి బ్యాంక్ నిఫ్టీలో ఒక ఆపర్చునిటీ కోసం చూస్తే మనం ఒకవేళ ప్రైస్ కొంచెం డౌన్ అయ్యి ఇక్కడ నుంచి ఒక 200-300 పాయింట్స్ ఏమైనా డౌన్ సైడ్కి వస్తే అది ఒక ఆపర్చునిటీ లాగా మనం తీసుకోవచ్చు. అరౌండ్ 53,800 ఆర్ 850 లెవెల్కి వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. చిన్న స్టాప్ లాస్ తోని ఇంట్రాడేలో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంతకు ముందు అనుకున్నట్టుగానే ఈ జోన్లో మాత్రం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. 53,225 నుంచి 52,745 ఈ జోన్లో ఎలాంటి ట్రేడ్ మనం ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ జోన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిపోతే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మూమెంట్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసే ముందు 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా నేర్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు, దాంతోపాటుగా ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, మన ఎంట్రీ ఎలా ఉండాలి, మన కీ లెవెల్ బేస్ చేసుకొని ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, అండ్ షార్ట్ టర్మ్లో ఎలాంటి ట్రేడ్ ఐడియాస్ ఉండాలి, అండ్ షార్ట్ టర్మ్లో మన స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం, అండ్ లాంగ్ టర్మ్ స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తాం, ఫండమెంటల్గా ఏం చూడాలి స్టాక్స్ గురించి, ఒక ఫండమెంటల్గా ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేయాలంటే ఏ పారామీటర్స్ మనం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ 18th మే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి, 145 స్టాక్స్. షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 43, షార్ట్ కవరింగ్ లో 21, లాంగ్ అన్వైండింగ్ లో 5 స్టాక్స్ మాత్రమే కనిపించాయి. అయితే ఇక్కడ మనం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ లో ఎక్కువగా మెటల్ స్టాక్స్ మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. దాంట్లో VDL టాప్ లో ఉంది, దాని తర్వాత అశోక్ లీలాండ్, ప్రీమియర్ ఎనర్జీస్, నామ్ ఇండియా, జైడస్ లైఫ్, ఏబీ క్యాపిటల్, తర్వాత యాంజిల్ వన్, ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో ఉన్నాయి. వీటిలో మనం VDL మెటల్ స్టాక్ కాబట్టి దీన్ని కొంచెం టెక్నికల్ గా లెవెల్స్ చూసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో కేన్స్ టెక్నాలజీస్ 22% ప్రైస్ డ్రాప్ అయింది, 70% ఓపెన్ ఇంట్రెస్ట్. దీంట్లో చాలా వీక్నెస్ కనపడుతుంది, బయింగ్ కోసం మాత్రం చూడొద్దు. అదేవిధంగా VMM, కోల్ ఇండియా, TI ఇండియా, ఎంఫసిస్, IRFC, HAL, ఇన్ఫోసిస్, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా కనపడుతుంది. ఇన్ఫోసిస్, TCS, ఈ IT స్టాక్స్ మాత్రం కంటిన్యూస్ గా డౌన్ ఫాల్ లో ఉన్నాయి. ఏమాత్రం పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ అగైన్ సెల్లింగ్ ప్రెజర్ హెవీగా వస్తుంది కాబట్టి మనం వీటిలో లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొద్దు. అదేవిధంగా షార్ట్ కవరింగ్ లో ఉన్న స్టాక్స్ లో PI ఇండస్ట్రీస్ కొంచెం టాప్ స్టాక్ ను కూడా మనం రాడార్లో పెట్టుకొని టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క స్టాక్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది అశోక్ లీలాండ్.
అశోక్ లీలాండ్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ట్రెండ్ వైజ్గా వీక్ ట్రెండ్ ఉంది. ఒక కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఏదో ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా ఉందో ఆ ఏరియాకి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఇంకొకటి ఈరోజు జరిగిన ట్రేడింగ్లో ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈరోజు హైని బ్రేక్ చేసినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసమే దీంట్లో చూడాలి. 162.20 మంత్లీ పివోట్ లెవెల్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో ఒక చిన్న ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు 154 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకొని 162 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది అశోక్ లీలాండ్. రేపటి వీడియోలో మళ్ళీ ఒక స్టాక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా నేర్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు, దాంతోపాటుగా ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, మన ఎంట్రీ ఎలా ఉండాలి, మన కీ లెవెల్ బేస్ చేసుకొని ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, అండ్ షార్ట్ టర్మ్లో ఎలాంటి ట్రేడ్ ఐడియాస్ ఉండాలి, అండ్ షార్ట్ టర్మ్లో మన స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం, అండ్ లాంగ్ టర్మ్ స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తాం, ఫండమెంటల్గా ఏం చూడాలి స్టాక్స్ గురించి, ఒక ఫండమెంటల్గా ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేయాలంటే ఏ పారామీటర్స్ మనం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ 18th మే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్రైడే జరిగిన రెగ్యులర్గా మా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు, మేము మెంటార్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో దీంట్లో స్టాక్ మార్కెట్కి సంబంధించిన బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు, ఇంక్లూడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. చాలామంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసి నష్టపోతూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆప్షన్స్ గురించిన ప్రాపర్ అవగాహన లేకపోవటం, అండ్ దాని ప్రైసింగ్ ఫార్ములా, ఏ ప్రైస్ పాయింట్ దగ్గర ఎలాంటి ఎంట్రీ తీసుకోవాలి, అండ్ మార్కెట్ మూమెంట్ని బట్టి మన డైరెక్షనల్ ట్రేడ్స్ ఎలా చేసుకోవాలి, నాన్ డైరెక్షనల్ ట్రేడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఈ 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ 18th మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, ఈ ప్రోగ్రాంలో జాయిన్ కండి. ఈరోజు స్టాక్